భూపాలపల్లి జిల్లాలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య ఓవైపు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంటే మరోవైపు భూపాలపల్లి జిల్లా లోపల తీవ్ర కలకలం రేపుతుంది. ఓవైపు పోలీసులు భారీగా 3 టీంలు ఏర్పాటు చేసి రాజలింగమూర్తి హత్యలో పాల్గొన్న వ్యక్తులు వారి వెనుక ఉన్నటువంటి వ్యక్తుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. ప్రధానంగా రాజలింగమూర్తి భార్య సరళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం గురించి భూ తగాదాల నేపథ్యంలోనే రేణుకుంట్ల కుమరయ్య కుటుంబంతో రాజలింగమూర్తికి తగాదాలు వచ్చాయి. ఈ తగాదాల నేపథ్యంలోనే కుమరయ్య కుటుంబము తనకు సంబంధించినటువంటి బంధువులు ఈ హత్యలో పాల్పంచుకున్నట్లుగా తెలుస్తుంది. అందుకే రాజలింగమూర్తి భార్య సరళ కూడా మొత్తంగా 5గురిపై పిటిషన్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా కుమరయ్యతో పాటుగా ఈ హత్యకు పాల్పడ్డ వ్యక్తులందరిపై కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా 5గురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ప్రధానంగా ఈ భూమి కూడా ప్రైమ్ లొకేషన్ లో ఉండడం, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉండడంతో ఈ ల్యాండ్ వాల్యూ విపరీతంగా ఉంది. సో అందుకే ఈ భూమి తగాదా విషయంలోనే రాజలింగమూర్తిని అడ్డు తప్పించుకోవడానికే హత్యకు పాల్పడ్డారనేటువంటి కోణం లోపల పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 5గురిపై రేణుకుంట్ల సంజీవ్, పింగిలి షేమంత్, మోరే కుమార్, కొత్తూరి కుమార్, రేణుకుంట్ల కుమరయ్యలు 5గురిపై బిఎన్ఎస్ సెక్షన్ లో 191, 126, 103, రెడ్ విత్ 190 కింద కేసులు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ముగ్గురు ప్రస్తుతం పోలీసుల ముందు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి హత్య చేశాం మేమే అంటూ కూడా ముగ్గురు లొంగిపోయారు. వాతే వీళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా, నిజంగా వీళ్ళే హత్య చేశారా అనేది కూడా ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ల్యాండ్ కు సంబంధించి గత 2 ఏళ్ల నుంచి కూడా రాజలింగమూర్తితో ఈ రేణుకుంట్ల కుమరయ్యకు సంబంధించిన కుటుంబము మధ్య పంచాయతీ జరుగుతుంది. అయితే గత 15 రోజుల నుంచి కూడా ఈ విషయం లోపల పోలీస్ స్టేషన్ కూడా ఈ వ్యవహారం వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే 2024 జూలై నెల లోపల రాజలింగమూర్తి ప్రస్తుతం ఈ స్థలానికి సంబంధించి రేణుకుంట్ల కుమరయ్య కుటుంబంపై కేసు వేశాడు. అందులోపల ప్రైమ్ లొకేషన్ రోడ్డు కానుకున్నటువంటి ప్రధాన ల్యాండ్ తనకు చెందుతుందంటూ కూడా రాజలింగమూర్తి కేసు వేయడం జరిగింది. ప్రస్తుతం అయితే జూనియర్ సివిల్ జడ్జి భూపాలపల్లి లోపల 196/2024 కింద ఈ యొక్క పిటిషన్ నడుస్తుంది. ప్రస్తుతం మార్చి 3వ తారీఖున కూడా ఆ కేసుకు సంబంధించి వాయిదా ఉంది. అందులో రేణుకుంట్ల చంద్రయ్య, రేణుకుంట్ల సాంబయ్య, రేణుకుంట్ల కుమరయ్య, రేణుకుంట్ల మొత్తం 4గురిపై రాజలింగమూర్తి కేసు వేశాడు. అయితే ఆ కేసు విచారణ కొనసాగుతుంది. దాంతో పాటుగా ఎంక్వైరీ కూడా నడుస్తున్న నేపథ్యం లోపల ఈ భూమికి సంబంధించి రాజలింగమూర్తి అడ్డొస్తున్నటువంటి నెపంతోనే కుట్రపూరితంగా పక్కా స్కెచ్ వేసి హత్యకు పాల్పడ్డారనేటువంటి ప్రాథమికంగా పోలీసులు తెలుస్తున్నారు. కానీ దీని వెనుక ఈ హత్యకు పాల్పడడానికి వెనుక ఈ హత్యకు పాల్పడ్డ వ్యక్తులను వేరే రాజకీయ నాయకులు ప్రోత్సహించి హత్య చేయించాలనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణతో పాటు సామాజికవేత్తలు కూడా దీనిపై సిబిసిఐడి విచారణ జరపాలి, వెనుకున్న వ్యక్తులు ఎవరనేది కూడా నిగ్గు తేల్చాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒక సుపారీ బ్యాచ్ తో హత్య చేయించి భూ తగాదాల పేరు మీద ఈ బ్యాచ్ ను ముందు పెట్టి గుర్తుగా హత్య కోణాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేసిన అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి అసలు హంతకులు వాళ్ళ వెనుకున్నటువంటి వ్యక్తుల బండారం బయటపడాలంటే సిబిసిఐడి విచారణ జరగని డిమాండ్ కూడా ప్రధానంగా వెల్లువెత్తుంది. ఇక ఇదే రాజలింగమూర్తి మేడిగడ్డ అంశంపై మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులు, అదేవిధంగా ప్రధానంగా భూపాలపల్లి టౌన్ లోపల ప్రభుత్వ భూముల ఆక్రమణల మీద మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి మీద, తన భార్య మీద కూడా కేసులు వేశారు. సో ఇవన్నీ కూడా కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. సో ఈ నేపథ్యం లోపల రాజకీయ కోణం లోపల కూడా ఈ హత్య జరగవచ్చిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కూడా ఓవైపు రాజకీయ నాయకులు వెనుక ఉండి ఈ హత్య చేయించారా, లేకుంటే ఈ ప్రస్తుతం ఈ భూ తగాదా విషయం 319 సర్వే నెంబర్ సంబంధించి భూ తగాదా విషయంలోనే రేణుకుంట్ల కుమరయ్య కుటుంబం హత్యకు పాల్పడిందనేది కూడా పోలీసుల విచారణలో తెలిసే అవకాశం ఉంది. అయితే దీనిపై సిబిసిఐడి విచారణ జరిపిస్తేనే పూర్తి స్థాయి నిజాలు బయటకు వస్తాయి. వెనుక ఎవరున్నా కూడా వదిలిపెట్టద్దంటూ కూడా ఎమ్మెల్యే డిమాండ్ చేసిన నేపథ్యంలో అసలు ఏం జరగబోతుందనే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో